ముందుగా అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి మనకి 15వ తేదీ వస్తుంది కదా. ఆ రోజు కోటి ఒత్తుల పోగు ఎలా వెలిగించాలి, పూజా సామాగ్రి, ముందుగా ఈ కోటి ఒత్తుల్ని ముందు రోజు ఎలా సిద్ధం చేసుకోవాలో నేను ఈ వీడియోలో కంప్లీట్గా చూపించబోతున్నాను. సో ఒక్కరోజు ఈ దీపం పెట్టడం వల్ల కోట్ల రేట్ల ఫలితాన్ని అయితే మనకి ఆ శివయ్య అందిస్తాడు. సో ఈ దీపంని ఎలా పెట్టాలి, పూజా సామాగ్రి, పాటించవలసిన నియమాలన్నీ ఒకే వీడియోలో ఎవరు చెప్పని విధంగా ఈరోజు నేను చూపించబోతున్నాను. సో పూజా సామాగ్రికి వస్తే ఫస్ట్ ఒక పూజా బాస్కెట్ తీసుకొని దాంట్లో టెంకాయ, అరటిపండ్లు, కర్పూరం, ఒక పేపర్ ప్లేట్, ఆ విస్తరాకు, కొద్దిగా తమలపాకులు, పసుపు, కుంకుమ, ధూప్ స్టిక్స్, అగ్గిపెట్ట, తర్వాత తమలపాకులు, తర్వాత ఉసిరికాయలు, ఒత్తులు, మ్యాష్ బాక్స్, మిల్క్, నువ్వుల నూనె లేదా గీ, బియ్యం పిండి, టిష్యూ పేపర్స్ ఒక క్లాత్ తీసుకోవచ్చు, పసుపు, కుంకుమ, తర్వాత నువ్వుల నూనె, ముగ్గు వేయడానికి స్టెన్సిల్స్, ఒక మట్టి ప్రమిదని ఇలా తీసుకొని పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టి ఒకరోజు ముందే ఇవన్నీ సిద్ధం చేసుకోవాలండి. ఇది వచ్చి కరెక్ట్గా ఒక 100 రూపీస్ అలా పడుతుంది. తర్వాత కోటి ఒత్తుల పోగు రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఒక సిజర్, నైఫ్, వాటర్ బాటిల్, కింద కూర్చోవడానికి మ్యాట్, పూలు అన్నీ రెడీ చేసి పెట్టుకోండి. మల్లె పూలైనా లేదనుకుంటే రోజా పూలైనా మీకు అందుబాటులో ఉన్న పూలు మీరు రెడీ చేసుకోవచ్చు. తర్వాత 15వ తేదీ కంటే ముందు రోజు 14వ తేదీ మీరు ఈ దీపంని నువ్వుల నూనెలో నానబెట్టవలసి వస్తుంది. మెయిన్ కార్తీక మాసంలో చాలామంది నెయ్యితో పూజలు చేస్తే మంచిది అని అంటారు. కానీ నువ్వుల నూనెతో మాత్రమే ఈ పూజ చేస్తే మాత్రమే మంచి ఫలితాన్ని లభిస్తుందండి. తెలిసి తెలియక మనం కొన్ని కంటికి కడపని క్రిములు మన వలన చనిపోతుంటాయి కదా, వాటి వల్ల పాపం అనేది మనకి అంటకుండా నువ్వుల నూనెతో చేయడం వల్ల మనకి పాపాలన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ పోతాయి అన్నమాట. ఈ విధంగా మంచిగా తలస్నానం చేసి మంచి శుభ్రమైన దుస్తులు ధరించి మొత్తం ఇట్లా ఆయిల్తో ఈ ఒత్తులని మొత్తం మనం ఆయిల్ అంతా పోసుకొని నానబెట్టుకోవాల్సి వస్తుంది. ఇలా ఒకరోజు ముందు సిద్ధం చేసుకోవాలి. ఈవినింగ్ దీపం పెట్టాలనుకున్న వాళ్ళు పొద్దున్న ఈ ప్రాసెస్ అంతా చేసుకుంటే సరిపోతుంది. లేదు మరుసటి రోజు మార్నింగ్ పెడదాం అనుకుంటే నైట్ 8 o'clock అలా పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న శివాలయానికి వెళ్ళి మంచిగా ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకొని అక్కడ కింద మ్యాట్ వేసుకొని కూర్చొని ఇప్పుడు దీపం అనేది మీరు పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఈ దీపం పెట్టే విధానంకి వస్తే ఫస్ట్ పెట్టే ప్లేస్లో మొత్తం వాటర్తో క్లీన్ చేసి ఒక విస్తరాకు కానీ ఒక గ్రీన్ పేపర్ షీట్ కానీ మీరు క్లీన్ చేసి పెట్టుకోవాలన్నమాట. తర్వాత అష్టదళ పద్మ ముగ్గు అనేది వేసుకోవాలి. ముగ్గు రాని వాళ్ళు, వేయడం రాని వాళ్ళు మీరు స్టెన్సిల్స్ అయినా లేదనుకుంటే ఇలా రంగోలీ కిట్స్ ఉంటాయి కదా, వాటితో అయినా వేసుకొని పసుపు కుంకుమతో అలంకరించుకోవాలన్నమాట. సో ఈ విధంగా మొత్తం మీరు కింద అనేది ఏదో ఒకటి విస్తరాకు కానీ పేపర్ ప్లేట్ కానీ పెట్టుకోవాలి. ఒట్టి నేల మీద మాత్రం ఈ దీపం అనేది పెట్టకూడదు. తర్వాత పసుపు కుంకుమ పెట్టిన తర్వాత నైట్ మీరు పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టుకున్న ప్రమిద ఒకటి పెట్టుకొని తర్వాత నైట్ అంతా ఆయిల్లో సోక్ చేసిన కోటి ఒత్తుల పోగు అనేది మొత్తం పెట్టుకొని దాని మీద కొద్దిగా ఆయిల్ అనేది వేయాలన్నమాట. ఇలా నువ్వుల నూనె వేయడం వల్ల త్వరగా వెలుగుతుంది. మనం నైట్ అంతా నానబెట్టుంటాం కదా, అది పీల్చుతుంది అన్నమాట. సో కొద్దిగా నూనె వేయడం వల్ల త్వరగా వెలుగుతుంది దీపం అనేది. తర్వాత గడ్డ కర్పూరం ఉంటుంది కదా, గడ్డ కర్పూరం తీసుకొని దాని మీద పెట్టి ఒకటో రెండో పెట్టుకొని మొత్తం సిద్ధం చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అన్ని సిద్ధం చేసుకుంటే త్వరగా అనేది ఈ దీపం అనేది వెలుగుతుంది. మీకు ఎక్కువ కష్టం అవసరం లేదండి. ముందు రోజు కానీ ప్రాసెస్ చేసుకుంటే త్వరగా వెలుగుతుంది. తర్వాత మల్లెపూలతో కానీ, బంతిపూలతో కానీ, రోజా పూలతో కానీ దీపం మొత్తం అలంకరించుకోవాలి. నేను ఇక్కడైతే నాకు మల్లెపూలు నేను స్వామివారికి గుడిలో ఇచ్చేసాను. సో రోజా పూలు, బంతిపూలు నా దగ్గర ఉంటే అవి పెడుతున్నాను. తర్వాత 2 ఉసిరికాయలు తీసుకొని పైన కట్ చేసుకోవాలన్నమాట. అంటే హాఫ్ కట్ చేయకూడదు, జస్ట్ పైన ఒక 1/4 కాకుండా కొద్దిగా ఎక్కువనే కట్ చేసుకోవాలన్నమాట. టాప్ ఆఫ్ ద లేయర్ అనేది కట్ చేసుకొని 3 ఒత్తులు ఏకవత్తిగా చేసి ఆయిల్లో మొత్తం వాటిని నానబెట్టి ఉసిరికాయల మీద వాటిని పెట్టవలసి వస్తుంది. ముందుగా ఉసిరి దీపం పెట్టే ముందు ఉసిరి దీపం కింద ఏదో ఒకటి పెట్టాలి కాబట్టి మనం ఇక్కడ తమలపాకులు పెడుతున్నాం. తమలపాకుల మీద కొద్దిగా పసుపు కుంకుమ వేసి ఉసిరికాయలకి కొద్దిగా కుంకుమ బొట్లు పెట్టి తర్వాత 3 ఒత్తులు కాస్త ఏకవత్తిగా చేసి దీపం అనేది మనం సిద్ధం చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా నేను ఆయిల్లో సోక్ చేసి 3 ఒత్తులు ఏకవత్తిగా చేసి ఉసిరికాయ దీపాల మీద పెడుతున్నాను అన్నమాట.
నార్మల్ ఒత్తులతో మీరు దీపం వెలిగించలేకుంటే బుడ్డ ఒత్తులు అని అమ్ముతారు పూజా స్టోర్లో. అవి గీలో నానబెట్టి ఒకరోజు ముందు, లేదంటే నువ్వుల నూనెలో నానబెట్టి మీరు అవి రెడీగా చేసుకోవచ్చు. అవైతే త్వరగా ఈజీగా మీరు వెలిగించవచ్చు అన్నమాట. ఇవైనా త్వరగా వెలిగించవచ్చు. అలవాటు లేని వాళ్ళు మాత్రం నేను ఈ ప్రాసెస్ చెప్తున్నాను. సో ఈ విధంగా 3 ఒత్తులు ఏకవత్తిగా చేసేసి నేను ఇలా సిద్ధం చేసుకుంటున్నాను. ఉసిరికాయ దీపాలు పెట్టడం వల్ల చాలా మంచి ఫలితాలు అనేది లభిస్తాయండి. కార్తీక మాసంలో మెయిన్గా ఒక్క ఉసిరి దీపం అనేది పెట్టాలని శాస్త్రం చెబుతుంది అన్నమాట. చేతికంతా ఆయిల్ అంటుకుంటుంది కాబట్టి మొత్తం చేతులంతా నీట్గా క్లీన్ చేసుకొని దీపం అనేది ఏకహారతితో కానీ లేకపోతే ఒక మ్యాచ్ బాక్స్ అయినా వెలిగించుకోవచ్చు. సో గాలి వస్తుంది, దీపం వెలగలేదు అని అనుకుంటే 2-3 కర్పూరాలు మీరు వేసి త్వరగా వెలిగించుకోవచ్చు అన్నమాట. సో కర్పూరం నానబెడతాం కాబట్టి నైట్ అంతా త్వరగా వెలుగుతుంది. సో ఈ విధంగా మొత్తం కోటి ఒత్తుల పోగు ఉసిరి దీపాలు వెలిగించిన తర్వాత మీ మనసులో ఉన్న సంకల్పం అనేది స్వామివారికి మనసులో చెప్పుకోండి. అంటే శీఘ్ర వివాహం కానీ, ఆరోగ్య సమస్యలు కానీ ఏవైనా మిమ్మల్ని బాధిస్తుంటే మీ సమస్య అనేది స్వామికి మీరు చెప్పుకొని, మళ్ళీ వచ్చే సంవత్సరం నా కోరిక నెరవేరితే నేను మళ్ళీ ఇలాగే కోటి ఒత్తుల పోగు నేను వెలిగిస్తాను స్వామి అని చెప్పి స్వామివారికి చెప్పుకొని శివుడి అష్టోత్తరాలు కానీ అవన్నీ చదువుకోవచ్చు. తర్వాత అష్టోత్తరాలన్నీ చదువుకున్న తర్వాత అగరబత్తితో ధూపం చూపించాలి స్వామివారికి. మీ దగ్గర చిన్నవి ధూప్ స్టిక్స్ ఉన్నా కానీ, లేకపోతే బత్తి ప్యాకెట్స్ ఉన్నా కానీ ఏవైనా పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా ధూపం సమర్పించిన తర్వాత స్వామివారికి మళ్ళీ మీరు మీ కోరిక అనేది మళ్ళీ చెప్పుకోండి. సో సంకల్పం ఎంత గట్టిగా ఉంటే కోరిక అనేది త్వరగా నెరవేరుతుంది. తర్వాత ఇక్కడ ధూపం చూపించిన తర్వాత 2 అరటిపండ్లు, పసుపు, కుంకుమ, వక్కల ప్యాకెట్ అనేది తాంబూలంగా స్వామివారికి మీరు పెట్టవలసి వస్తుంది. సో ఇక్కడితో ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. తర్వాత అంతా అయిపోయిన తర్వాత టెంకాయ కొట్టుకొని అక్కడే పెట్టేసి, ఒక టెంకాయ మీరు వెళ్ళేటప్పుడు తీసుకోవచ్చు, ఒక అరటిపండు కూడా తీసుకోవచ్చు. సో అక్కడ పెట్టేసి మనసులో ముక్కుకొని మీ స్వామివారికి మీ సంకల్పం చెప్పుకుంటే అక్కడికి దీపం అనేది పెట్టడం అనేది ఇక్కడికి పూర్తయిపోతుంది. టెంకాయ కొట్టిన తర్వాత కర్పూర నీరాజనం సమర్పిస్తే ఇక్కడికి ఈ పూజ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇప్పుడు పాటించవలసిన నియమాలు, పూజ కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఏం కావాలో చూడాల్సి వస్తే, ఫస్ట్ ఈ కోటి ఒత్తుల పోగు అనేది నెల్లూరులో కావాలనుకుంటే టౌనర్స్పేటలో అవైలబుల్గా ఉంటుందండి. దీని కాస్ట్ వచ్చి ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క కాస్ట్ వేరియేషన్ ఉంటుంది అన్నమాట. స్టార్ట్స్ ఫ్రమ్ 400 to 800 మధ్యలో ఉంటుంది. తర్వాత ఈ కోటి పోగుల ఒత్తుని వెలిగించడానికి నూనె ఎంత కావాలి అని అంటే 1.5 లీటర్స్ అయితే కావాలి. కేజీ లెక్కన అయితే 1.5 కేజీ అయితే కావాలండి. నూనెతో కాకుండా నెయ్యితో వెలిగించాలి అనుకుంటే 1.5 కేజీ నెయ్యి అయితే సరిపోతుంది. సో 1.5 లీటర్ అయితే ఆయిల్ అయితే పడుతుందండి దీనికి. కోటి ఒత్తుల పోగు నెల్లూరు టౌనర్స్పేటలో అయితే చాలా బల్క్గానే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి కొద్దిగా 700, 800, 900 ఆ కాస్ట్ వేరియేషన్ ఉంటుందన్నమాట. సో తర్వాత పాటించవలసిన నియమాలకు వస్తే, ఈ పూజ చేసేటప్పుడు ఫాస్టింగ్ అయితే ఉండాలండి. మార్నింగ్ పెట్టేవాళ్ళు ముందు రోజు ఉండాలన్నమాట. లేదు ఈవినింగ్ పెట్టేవాళ్ళు ఈ దీపం అనుకుంటే మార్నింగ్ అంతా నైట్ వరకు ఉండి దీపం పెట్టి తర్వాత ఫాస్టింగ్ అనేది మీరు ఎండ్ చేసుకోవచ్చు. పాలు పండ్లు తీసుకోవచ్చు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే. తర్వాత ఈ దీపం పెట్టే రోజు మాత్రం ఎవరింటికి వెళ్ళడం కానీ, జర్నీస్ చేయడం కానీ అలా చేయకూడదు అన్నమాట. దీపం పెట్టాలనుకున్న రోజు మాత్రం మంచి సాంప్రదాయమైన దుస్తులు ధరించడం, తల స్నానం చేయడం, చల్లనీళ్ళ నీటి స్నానం చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు అయితే లభిస్తాయి. ఆనియన్ కానీ గార్లిక్ కానీ తినడం అనేది ఆ రోజు నిషేధం. తర్వాత దీపదానం చేయడం కూడా చాలా ఉత్తమం అన్నమాట. తర్వాత ఇక్కడ పెట్టిన ఉసిరికాయలు అనేది అక్కడే వదిలేయాలండి. కార్తీక పౌర్ణమి రోజు ఈ కోటి ఒత్తుల పోగుతో పాటు పిండి దీపాలు పెడితే చాలా మంచిది. భూసయనం చేయాలంటే అవసరం లేదు అండి. జస్ట్ మీరు నార్మల్ బెడ్ మీద పడుకోవచ్చు, భూసయనం అవసరం లేదు. నైఫ్తో కట్ చేసిన వెజిటేబుల్స్ కానీ ఆ రోజు తినడం అనేది కొద్దిగా అవాయిడ్ చేసుకోవడం మంచిది. కార్తీక మాసం మాంసాహారం అయితే నిషేధించాలన్నమాట. ఏటి సూతకం ఉన్న వాళ్ళు మాత్రం ఈ కోటి ఒత్తుల పోగు అనేది వెలిగించకూడదు. పీరియడ్స్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని 6వ రోజో 7వ రోజో ఈ దీపం పెట్టొచ్చు. తలస్నానం చేసిన తర్వాత తలలో దువ్వెన పెట్టడం అనేది ఆ రోజు కొద్దిగా అవాయిడ్ చేస్తే మంచిది.
పౌర్ణమి మీ రోజు ఈ దీపం పెట్టలేని వాళ్ళు ఏ రోజైనా సోమవారం రోజైనా వెలిగించుకోవచ్చండి అండి. ఆ రోజు పాటించవలసిన నియమాలు. సో ఆ రోజంతా శివనామస్మరణ చేస్తూ భక్తితో శివయ్యకి మీ సంకల్పం చెప్పుకుంటూ ఈ దీపం వెలిగిస్తే కోటి రెట్ల ఫలితాన్ని అయితే మీరు పొందుతారు. సో చాలా అంటే చాలా ఈజీగా ఈ దీపం అనేది పెట్టుకోవచ్చు అన్నమాట. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మామ్ అండ్ మీ డైరీస్. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల ఇది 10 మందికి రికమెండ్ అవుతుంది. సో ముందు మంచి వీడియోస్ రాబోతున్నాయి. అంటిల్ దెన్ స్టే ట్యూన్.